నేను రోజూ ప్రార్థిస్తున్నా. కానీ నాకేం అర్థం కావడం లేదు. ప్రార్థన ఏం చేస్తుంది అని ఈరోజు సందేహపడుతున్నారా? అయితే వినండి. పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తే దేవుడు దూతను పంపి అతన్ని తప్పించలేదా? అలాగే ఓ కుష్ఠరోగి తన దీనావస్థలో ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయమన్నప్పుడు ప్రభువు చేయి చాపి అతన్ని స్వస్థపరచలేదా? అంతెందుకు, యబ్బేజును కన్న తల్లే బాధ అంటూ తృణీకరిస్తే ప్రభు అతని మొరవిని తన సోదరుల కంటే ఎక్కువగా కనపరచలేదా? అందుకే గుర్తుపెట్టుకోండి, విశ్వాస సహితమైన ప్రార్థన బంధకాలను తెంచేస్తుంది, ప్రభు చేతిని చెంతకు చేలుస్తుంది, మన బాధలన్నింటినీ ఆశీర్వాదాలుగా మార్చేస్తుంది. ఎందుకంటే మనం నమ్మిన యేసయ్య ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆమెన్. హల్లెలూయా.